ప్రియ సహోదరులారా, క్రిస్మస్ అనంతరం మనం తల్లి శ్రీసభ తిరుకుటుంబ పండుగను జరుపుకుంటూ ఉంది. ఈ యొక్క తిరుకుటుంబంలో అంటే దేవుని కుమారుడు యేసు, ఆయన తల్లి మరియమ్మ గారు, సంరక్షకుడైన పవిత్ర యోసేపు గారు కలిసి జీవించిన కుటుంబాన్ని తలంచుకుంటూ మన కుటుంబాలు ఎలా దేవుని ప్రణాళికలో భాగమవ్వాలో ఆలోచించుకుందాం. ఈ ప్రపంచంలో ఎన్నో కుటుంబ సమస్యలతో బాధపడుతున్న సమయంలో పవిత్ర కుటుంబం మనకు జీవించే సువార్తగా నిలుస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఈ దినం మనం 10 అంశాలను ధ్యానించుదాము. అందులో మొదటిగా దేవుడు కుటుంబాన్ని ఎంచుకున్నారు. దేవుడు కుటుంబాన్ని ఎంచుకున్నారు. దేవుడు మనుషుల మధ్యకు రావాలంటే ఒక రాజకుటుంబాన్ని ఎంచుకోవచ్చు, కానీ ఆయన ఎంచుకున్నది ఒక సాధారణ కుటుంబం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తూ ఉన్నాము. వాక్యము మానవుడై మన మధ్య నివసించెను. దేవుడు కుటుంబ జీవనాన్ని పవిత్రం చేశాడు. కుటుంబం దేవుని నివాస స్థలంగా మారింది. ఇక 2వ అంశమును చూసినట్లయితే, పవిత్ర కుటుంబము సమస్య లేని కుటుంబమా? యేసు తిరుహృదయ కుటుంబము సమస్య లేనటువంటి కుటుంబమా? మనందరికీ కూడా ఒక అపోహ ఉంది, తిరుకుటుంబం అంటే బాధలు లేని కుటుంబం అని. కానీ బైబిల్ ఆధారంగా చూసినట్లయితే మరియమ్మ గారు లూకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచనాలలో అపార్థాలకు అవమానాలకు గురి అయ్యారు. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలలో యోసేపు గారు అయోమయం, భయం, పేదరికం, పశుగృహం, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనము, పారిపోవటము ఈజిప్తుకు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-15 వచనాలు. పవిత్ర కుటుంబం బాధలతో కూడిన కుటుంబమే, కానీ దేవునిపై నమ్మకంతో నివసించిన కుటుంబం. మరియమ్మ గారు, యోసేపు గారు, జేసు ప్రభు ముగ్గురు జీవితాలలో కూడా కష్టాలను చూస్తూ ఉన్నాము. ఇక 3వ అంశము, మరియమ్మ విధేయతకు మూర్తి రూపము. మరియమ్మ గారు విధేయతకు మూర్తి రూపము. మరియమ్మ గారు దేవుని పిలుపుకు ఇలా స్పందించారు. ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనము. మరియమ్మ గారి కుటుంబంలో దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇచ్చారు. కుటుంబంలో శాంతి రావాలంటే దేవుని చిత్తానికి అవును అనాలి. మన కుటుంబాలలో మరి ప్రశ్న, దేవుని చిత్తానికి మనం నిజంగా అవునంటూ ఉన్నామా? ఇక 4వ అంశము, యోసేపు మాటల కంటే కార్యాలు. బైబిల్ గ్రంథంలో యోసేపు గారు ఒక్క మాట కూడా మాట్లాడినట్టు లేదు, కానీ ఆయన చేసిన పనులు ఆయన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నవి. యోసేపు గారు దేవదూత చెప్పినట్లే చేశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనము. ఆయన కుటుంబానికి రక్షకుడు. బాధ్యత, త్యాగం, నిశ్శబ్ద సేవ యోసేపు గారి లక్షణాలు. ఏంటేంటి అండి యోసేపు గారి లక్షణాలు? బాధ్యత, త్యాగం, నిశ్శబ్ద సేవ. మరి ఈరోజు తల్లిదండ్రులకు ఏం సందేశాన్ని ఇస్తూ ఉన్నారు యోసేపు గారు అంటే, కుటుంబాన్ని మాటలతో కాదు జీవితంతో నడిపించాలి. కుటుంబాన్ని మాటలతో కాదు జీవితంతో నడిపించాలి. ఇక 5వ అంశమును చూద్దాము. యేసు విధేయతలో పెరిగిన దైవ కుమారుడు. యేసు ప్రభువు విధేయతలో పెరిగిన దైవ కుమారుడు. దేవుడే ఆయన. యేసు కూడా ఒక్క కుటుంబంలో విధేయుడిగా పెరిగాడు. యేసు ప్రభు దేవుడైనప్పటికీ ఒక కుటుంబంలో విధేయుడిగా పెరిగాడని లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు కుటుంబంలో విధేయతను నేర్చుకున్నారు. ప్రేమ, పని, ప్రార్థన. యేసు ప్రభు కుటుంబంలో ఏం నేర్చుకున్నారంటే ప్రేమ, పని, ప్రార్థన. ఈ 3 నజరేతు కుటుంబ జీవనంలో భాగము. ఇక 6వ అంశమును ధ్యానించుదాము. ఆలయంలో యేసు కుటుంబంలోని ఆందోళన.
దేవాలయంలో యేసు కుటుంబంలోని ఆందోళన. 12 ఏళ్ల యేసు ఆలయంలో కనిపించకుండా పోయిన సంఘటనను లూకాసు వార్త 2వ అధ్యాయం 41-50 మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మరియమ్మ గారు యోసేపు గారు ఆందోళన చెందారు, కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. కానీ యేసుప్రభు అంటూ ఉన్నారు, తండ్రి ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకేమిటి, నన్ను పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే వచ్చి ఉన్నానని. కుటుంబంలో అపార్థాలు రావచ్చు, కానీ సంభాషణ ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది. ప్రియ సహోదరులారా, మనందరి కుటుంబాలలో అపార్థాలు రావచ్చు, కానీ మన యొక్క సంభాషణ ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది. ఇక 7వ అంశమును చూసినట్లయితే, నజరేతు కుటుంబము మన కుటుంబాలకు నమూనా. నజరేతు కుటుంబము మన కుటుంబాలకు నమూనా. నజరేతు కుటుంబ జీవితము బైబిల్లో ఎక్కువగా వర్ణించబడలేదు, ఎందుకంటే అది సాధారణ జీవితము. యేసుప్రభు నజరేతులో ఉన్నప్పుడు అది ఒక సాధారణ జీవితం కాబట్టి ఆ యొక్క నజరేతు గురించి ఎక్కువగా బైబిల్లో మనకి ఏమీ వర్ణింపబడలేదు. రోజువారి పని చేసుకున్నారు, పరస్పర సహనం కలిగి ఉన్నారు, ప్రార్థనతో కూడినటువంటి నిశ్శబ్ద జీవితాన్ని జీవించి ఉన్నారని మనకి లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో తెలియచేస్తూ ఉంది. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవారు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటారని. మరి 8వ అంశాన్ని చూద్దాము. నేటి కుటుంబాలకు సందేశము. మరి మనందరి కుటుంబాలకు ఈ యొక్క తిరు కుటుంబం ఏమి సందేశం ఇస్తూ ఉందంటే, ఈ రోజున కుటుంబాలు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నవి. అయితే ప్రేమ కన్నా స్వార్థం, సంభాషణ కన్నా మొబైలు, ప్రార్థన కన్నా వ్యస్తత. ప్రేమ కన్నా స్వార్థం, సంభాషణ కన్నా మొబైలు, ప్రార్థన కన్నా వ్యస్తత. పవిత్ర కుటుంబం మనకేం చెబుతూ ఉందంటే, కుటుంబం బతకాలంటే దేవుడు కేంద్రంగా ఉండాలి. ఏంటంటే కుటుంబం బతకాలంటే దేవుడు మనకి కేంద్రంగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు 127:1 చెప్పినట్లు, ప్రభు గృహాన్ని కట్టని ఎడల కట్టువారి శ్రమ వ్యర్థం. అంతే కదా. మరి మన కుటుంబాలు చిన్న సంఘాలుగా మారాలి. 9వ అంశము, మన కుటుంబాలు చిన్న సంఘాలుగా మారాలి అంటే ప్రార్థన, ఇంట్లో కుటుంబ ప్రార్థన, పరస్పర క్షమ, పిల్లలకు విశ్వాస బోధ. కుటుంబ ప్రార్థన, పరస్పర క్షమ, పిల్లలకు విశ్వాస బోధ. ఇక 10వ అంశమును చూసినట్లయితే, మనము మన కుటుంబాలను యేసు ప్రభువుకి కేంద్రంగా మార్చుకుందాము. మన కుటుంబాలను యేసు ప్రభు కేంద్రంగా మార్చుకుందాము. మరియమ్మ గారిలాగా విధేయులమవుదాము. యోసేపులాగా బాధ్యతాయుతులమవుదాము. మరి మీ పవిత్ర కుటుంబ పండుగ రోజున మనం ఒక నిర్ణయం తీసుకుందాము. ప్రభువు ఏ విధంగా విధేయత కలిగి జీవించారో మరి మనం కూడా విధేయత కలిగి జీవించుదాము. మన ఇళ్లను కూడా నజరేతు పట్టణంలా మార్చుకుందాము.